నమస్తే ఐపీఎల్ పటాకా 2019 కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీమ్ సపోర్టర్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. ఏంటండి కిన్నెర గారు కొత్త పెళ్లి కొడుకులాగా భలే రెడీ అయ్యారే? కొత్త సంవత్సరం ఉంది కదండి, కొంచెం కొత్తగా ఉండాలని. మీరు కూడా పంచగట్టుకున్న ప్రభాస్ లాగా భలే ఉన్నారండి. జోక్ అని చెప్పండి, నిజం అనుకుని నైట్ అంతా పడుకోడు. మళ్ళీ నిన్ను పొగట్లేదని కుళ్ళు నీకు. కుళ్ళు పీని గుడ్డులో ఉన్నావు, నిన్ను చూసే కుళ్ళుకోవాలి. మరి నాకు ఈ వాస్తు సెట్ అయినట్లేదు. లొకేషన్ షేప్ ఏంటండి కిన్నెర గారు, మాకు పండగ పూట కూడా ఇది. పండగ రోజు అయితే పంది బలిసి పుల్ అవుతుందా? నన్ను రచ్చగొట్టద్దని చెప్పండి ఆడికి. కామెడీ అంటే వచ్చిపోతే కామెడీనే వస్తుంది, హీరోయిజం కాదు. అయినా ఈ మధ్య మీ టీం బాగా ఫామ్ లోకి వచ్చింది అనుకుంటా. కంటెంట్ ఉన్న టీం ఫామ్ లోకి రావడం ఏంటి, ఎప్పుడు ఫామ్ లోనే ఉంటుంది. పండక్కి ఇదే అసలైన జోకు. అరే నిన్న మ్యాచ్ చూసాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీ బండి బోర్కి వచ్చిందిరా. అప్పుడప్పుడు పరాజయాలు ఎదురవుతూ ఉంటాయి. ఇట్స్ అ కామన్ ఇన్ లైఫ్, అండర్స్టాండ్. అప్పుడప్పుడైతే పర్లేదు రే, ఎప్పుడైతేనే కష్టం. నా పంచ మీద ఒట్టేసి చెప్తానా, ఈసారి ఖచ్చితంగా మ్యాచ్ విన్ అవుతాం. అదేంటండి, ఎవడైనా పంచభూతాల మీద ఒట్టేస్తాడు కానీ వీడేంటి పంచ మీద ఒట్టేస్తున్నాడు? జాగ్రత్త నాన్న, ఈసారి ఆర్డర్ చేస్తే మీకు ఒంటి మీద ఉన్న పంచెలు కూడా మిగలవు. ఏంటి భయపడుతున్నావా? ఒకరు మాకెదురు వచ్చినా వాళ్ళకే రిస్క్, వాళ్ళకి మేము ఎదురు వెళ్ళినా వాళ్ళకే రిస్క్, తొక్కి పడేస్తాం. జై బాలయ్య. నిన్ను యాంకరింగ్ ఏమన్నా, యాక్టింగ్ కాదు. ఇదంతా సరే గానీ బక్కవజ్రం గారు నిన్న మ్యాచ్ ఓడిపోయారుగా, మరి దాని గురించి ఏమంటారు? గెలిచే దమ్ము లేక. అరే మీరు కూడా దమ్ముతో గెలవలేదురా, లక్కుతో గెలిచారు. మా బాల్ బౌలింగ్ చూసారుగా, మీ వాళ్ళకి తేరుకోవడానికి 9 ఓవర్లు పట్టింది. మీ వారికి తేరుకునే టైం కూడా ఇవ్వలేదు కదరా, సగం బ్యాట్స్మెన్కి సింగిల్ డిజిట్ ఇచ్చి పంపించాం. యాంకర్, మా వాళ్ళ బ్యాటింగ్ గురించి చెప్పు ఒకసారి. అక్కడ 2 బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు ఆ విషయం తీసుకోవడం అంత అవసరమా? అక్కడ వార్నర్ తప్ప ఇంకెవడున్నాడు? ఆ మనీష్ పాండే గాడైతే మనిషి లెక్క కూడా ఆడట్లేదు అసలు. ఆ మనీష్ పాండే పూర్తిగా ఫామ్లోకి రాకపోవచ్చు, అలాగని పూర్తిగా ఒకటి మీద డిపెండ్ అవ్వడానికి మీ టీం అనుకున్నావరా? సన్ రైజర్స్, ఆరెంజ్ ఆర్మీ. తమ్ముడు, ఇప్పటి వరకు లెక్క, ఇప్పటి నుంచో లెక్క. మీ మీద ఆడబోయేది మేమే. ఐపీఎల్కి మొగుడు లాంటి టీం ముంబై ఇండియన్స్. ఐపీఎల్కి మొగుడైనా సరే, బీపీఎల్కి బామ్మర్దైనా సరే తొక్కి పడేస్తాం, సరిగమలతో స్వరాలు పాడిస్తాం. మీ వాళ్ళకి సంగీతం వచ్చా? ఇదొకటి నాన్ సెన్స్. రోహిత్ శర్మ గురించి తెలిసిందేగా, సమోసాలు నిన్నంత ఈజీ కొట్టేస్తాడు. వార్నర్ గురించి తెలిసిగా, ఒడియాలు పెట్టినట్టు పద్ధతిగా కొడతాడు. యువరాజ్ గురించి తెలిసిందేగా, భైరవ్ దీపంలో బాబాయ్ లాంటాడు, ఎగరేసి కొడతాడు. కొడతాడు కాదు, కొట్టేవాడు. ఇప్పుడు బాల్ వచ్చి బ్యాట్ కొడితే కానీ తగలలేదంట కదా. డీకాక్ చూడటానికి మిల్క్ బాయ్ అంటాడు, బ్యాట్ పట్టాడా బోట్లు వేసుకొని తిరగాల్సిందే బాల్ కోసం. బేస్టో గురించి తెలుసుగా, ఈడ్చి కొడుతుంటే ఏడ్చేడ్చి బౌలింగ్ వేశారు. నాకెందుకో ఈసారి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. నువ్వేంటి ఈ చైనా పీస్ గారి సపోర్టా? ఫామ్ లో ఉన్న టీం తుఫాన్ లాంటిది కదా, అందుకే చెప్పా. పెద్ద హీరో ఉన్నంత మాత్రాన ప్రతి సినిమా హిట్ కాదు. మా పాండ్యా బ్రదర్స్ గురించి తెలిసిందేగా, ఒకటే ఆట ఒకటే మాట. అపూర్వ సోదరులు కదా. నాకు ఒక డౌట్ రా, వాళ్ళు ముందే మాట్లాడుకుంటారా? ఒకడు ఆడితే ఒకడు ఆడు. చందమామ తెలుపు, మా వాళ్ళదే గెలుపు. చింతపండు పులిపేం కాదు. పులుపు అంటే నాకు కూడా చాలా ఇష్టం. చింతపండు పులిహోర అంటే ఇంకా ఇష్టం. ఆపు నీ పులిహోర గోల, తిని చేస్తావు ఎప్పుడు తిండి గురించే. నీకు కోపం కూడా వస్తుందా? అంటే ఏంటి, నీ మనిషిలా కూడా కనిపించలేదా నీకు? చూసావుగా, నువ్వే తెలుసుకున్నావు. చూడండి, ఒక్కళ్ళని అలా డిగ్రేడ్ చేయకూడదు. అబ్బా, సరస్వతి లాగా నటస్వతి అవతారమమ్మని. నన్ను ఎక్కువగా పొగడకండి ప్లీజ్. మీ బౌలర్స్ గురించి చెప్పండి. బూమ్రా గురించి తెలిసిందాక, బ్యాట్ ఎత్తడానికి కూడా భయపడతారు. ఇంకా మెక్లింగన్ బాల్ వేసింది కూడా తెలీదు, వికెట్లు పగిలిపోతాయి. ఇంకా పాండ్యా బ్రదర్స్ బౌలింగ్తో టైం చేస్తారు. ఫ్లాప్ అయ్యే సినిమాకి ఎంత పబ్లిసిటీ ఇచ్చినా హిట్ అవ్వదు. బుల్లెట్ స్పీడ్లో బౌలింగ్ వేసే భువీ తెలుసుగా. ఇంకా సిద్ధార్థ్ కౌల్ ఆఫ్ స్పిన్ అయినా సరే, లెగ్ స్పిన్ అయినా సరే బొంగరం తిప్పినట్టు తిప్పేస్తాడు. నాన్న, మీ వాళ్ళు బ్యాటరీ లాంటి వాళ్ళు, బ్యాకప్ ఉన్నంత వరకు పనిచేస్తారు. మా వాళ్ళు పవర్ ప్లాంట్ లాంటి వాళ్ళు, ముట్టుకున్నారా మాడిపోతారు. మీ వాళ్ళు పవర్ ప్లాంట్ అయితే మేము పిడుగులు లాంటి వాళ్ళము, పొరపాటుగా పడ్డామా పేలిపోతారు. చూద్దాంలే, నువ్వు చూస్తుండు, మేము గెలుస్తూ ఉంటాం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ అంటే క్రిస్మస్, జనవరి అంటే సంక్రాంతి, ఫిబ్రవరి అంటే వాలంటైన్స్ డే, మరి మార్చిలో ఏముంది అనుకునేలోపు వచ్చేసింది మన ఐపీఎల్. పిల్లల నుండి పెద్దల వరకు సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక్క ఫెస్టివల్ మన ఐపీఎల్ ఫెస్టివల్. రిఫ్రెష్మెంట్ కి రిఫ్రెష్మెంట్, ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ ఇచ్చే ఒకే ఒక్క సీజన్ మన ఐపీఎల్ సీజన్. ఈ ఐపీఎల్ సీజన్ లో కొంచెం క్రేజీగా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీకోసం మీ ముందుకు వచ్చేస్తుంది ఒక సరికొత్త ప్రోగ్రామ్ తో మా యోయో టీవీ.